సాధించే భాగ్యం మాకు దయచేశారు. తిరిగి మీ లేఖన భాగాలు మేము చదువుకుంటుండగా నిలబడినవాడు బలహీనుడు జ్ఞాపకం చేసుకొని బలపరచమని మీరు మాట్లాడితే అది మాకు ప్రయోజనం. మీరే మాట్లాడి మహిమ పొందమని మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ గమనించినట్టయితే దేవుని మందసం ఒబేదేదేము ఇంటిలో ఉండగా ఒబేదేదేము ఇల్లు ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తాం. ఒకసారి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం దగ్గరికి వెళ్దాం. 11వ వచనం, యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను అనే మాట చూస్తున్నాం. ప్రియులారా, గమనించినట్టయితే ఈ ఒబేదేదేము ఎవరనంటే గమనించినట్టయితే ఇక్కడ రాయబడింది గిత్తీయుడు అని రాయబడింది. గిత్తీయుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫిలిస్తీయుడు అనుకోవచ్చు. గాతువాడు అని ఎవరి గురించి చెప్పబడిందంటే గాతువాడైన గొలియాతుని గురించి చెప్పబడింది. ఆ గొలియాతు కూడా ఫిలిస్తీయుడే. దావీదు కొంతకాలం సౌలుకు భయపడి ఫిలిస్తీయుల దేశంలో ఉన్నాడు. మరలా దావీదు ఇశ్రాయేలు దేశానికి మరలా వచ్చేటప్పుడు 600 మంది ఫిలిస్తీయులను వెంట పెట్టుకొని వచ్చాడు. దావీదును వెంబడించిన ఆ యొక్క ఫిలిస్తీయుల్లో ఒబేదేదేము ఒకడని కొందరు చెప్తారు. కాబట్టి ఈ మందసం, దేవుని మందసం ఒబేదేదేము ఇంటిలో ఉండటం వలన ఆ ఒబేదేదేము ఇల్లు ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తాం. ఆనాడు దావీదు ఉమ్మడి ఆ యొక్క ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలుతా ఉన్నాడు. మరి గమనించినట్టయితే ఈ మందసం ఒబేదేదేము ఇంటిలో పెట్టడం జరిగినట్లుగా మనం చూస్తాం. ఈ మందసాన్ని గురించి ఒక 2 మాటలు మనం చదువుకుంటే, ఈ మందసం ఎవరిని చూపిస్తూ ఉందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉన్నాం. ఈ మందసాన్ని తుమ్మకర్రతో చేయాలి. మందసం తుమ్మకర్రతో చేయాలి. ఆ తుమ్మకర్రతో చేసిన తర్వాత దాని చుట్టూ బంగారు రేకు, లోపల వెలుపట బంగారు రేకును దానికి తాపించాలి. అనగా బంగారు రేకును దానికి కొట్టాలి. చూడటానికి ఎలా కనపడుతుందంటే పైకి బంగారము మందసం లాగానే కనపడుతుంది, కానీ లోపల ఏముందంటే తుమ్మకర్ర. ప్రియులారా, గమనించినట్టయితే ఈ తుమ్మకర్ర మానవత్వాన్ని చూపిస్తూ ఉంది, ఈ బంగారము దైవత్వాన్ని చూపిస్తూ ఉంది. ఆనాడు యేసుప్రభు వారు జన్మించినప్పుడు జ్ఞానులు యేసుప్రభు వారికి అర్పించడానికి తీసుకొచ్చిన కానుకల్లో బంగారము, సామ్రాణి, బోళం 3 అర్పించారు. బంగారము ఆయన దైవత్వానికి గుర్తు. కాబట్టి తుమ్మకర్ర మానవత్వాన్ని చూపిస్తూ ఉన్నది, బంగారము దైవత్వాన్ని చూపిస్తూ ఉన్నది. పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు ఎవరనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. మానవుల్లో ఎవడో పరిపూర్ణుడు లేడు. అట్లానే దేవుడని చెప్పబడిన వారిలో ఎవరో పరిపూర్ణుడు లేడు, కానీ ఒక యేసు ప్రభువారు మాత్రమే పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు. ఆ తర్వాత ఈ మందసం లోపల ఏముంటాయంటే 3 వస్తువులు ఉంటాయి. ఒక బంగారు పాత్ర ఉంటుంది. ఆ బంగారు పాత్రలో మన్నా ఉంటుంది. ఈ మన్నా ఏంటిదంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన తర్వాత వారు మార్గంలో వారికి ఆహారాన్ని ఇవ్వడానికి దేవుడు ఆకాశం నుంచి కురిపించాడు. అది దేవదూతల ఆహారం అని. ఆ యొక్క మన్నా ఒక బంగారపు పాత్రలో కొంచెం మన్నా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే
ఆయన అనుదినము మనల్ని పోషించువాడు, అనుదినము మనల్ని పోషించువాడు అని అర్థం. ఇశ్రాయేలు ప్రజలు సరిపోయిన వరకే ఆ మన్నాని ఏరుకోవాలి, తినాలి. ఎక్కువ ఏరుకున్నా లేదా తక్కువ ఏరుకున్నా కూడా ఆ మన్నా అవసరమైన వరకే మిగిలి ఉంటుంది. మిగతాది ఒకవేళ కావాలని మరీ ఎక్కువగా సమకూర్చుకుంటే మరుసటి రోజుకి అది పురుగులు పడుతుంది, అటువంటిది. కాబట్టి అనుదినము ఆయన పోషించేవాడు అనడానికి గుర్తు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారు ఆయన శరీరధారిగా ఉన్న జనాల్లో ఆయన చెప్పాడు, నేనే జీవాహారమును అని. ఆ తర్వాత నిబంధన పలకలు ఉన్నాయి. అందులో నిబంధన పలకలు ఉన్నాయి అనగా దేవుని వాక్యం. యేసు ప్రభు వారి గురించి ఏమని చెప్పబడిందంటే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని యోహాను సువార్తలో 1:14 మనం చూస్తాం. ఆయన వాక్యమై ఉన్న దేవుడు అనే మాట చూస్తాం. ఆ తర్వాత చిగురించిన అహరోను కర్ర ఒకటి ఉంటుంది. ఒక కర్ర ఉండిద్ది. ఆ కర్ర చూడటానికి ఎట్ట కనపడిద్ది అంటే ఎండిపోయిన కర్ర. కానీ ఆ ఎండిపోయిన కర్రకు ఏముంటాయంటే ఆ చిగురించిన ఆకులు ఉంటాయి, బాదం ఆకులు ఉంటాయి. దాని అర్థం ఏంటంటే మన నిమిత్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రాణం అర్పించాడు, సమాధిలో ఉంచబడ్డాడు. ఆ కర్ర చూస్తే జీవం లేని కర్రగా, చనిపోయిన ఆ కర్రగా కనపడుతుంది, కానీ దానికి మాత్రం చిగురించిన ఆకులు ఉంటాయి. అలాగనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయి సమాధిలో ఉంచబడి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచాడు. ఆయనకు గుర్తుగా ఆ యొక్క కర్ర కనపడతా ఉంది. కాబట్టి మందసాన్ని చూసినా, మందసంలో వస్తువులు చూసినా కూడా ప్రతిదీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ మందసము మరి గమనించినట్టయితే ప్రభావం కలిగినది. పాత నిబంధన రోజుల్లో ఈ మందసం ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉన్నట్టు. ఈ మందసాన్ని ముందు పెట్టుకొని వారు యుద్ధాలకు బయలుదేరారు, అనేక చోట్ల విజయం సాధించినట్లుగా మనం చూస్తాం. మందసాన్ని ఎవరు ముట్టుకోకూడదు. ఆ తర్వాత ఈ మందసం లేవీల్లో ఉన్న కహాతీయులు, లేవి వంశంలో ఉన్న కహాతీయులు అనే వారే మొయ్యాలి లెక్క ప్రకారం. యోర్దాను నది దాటేటప్పుడు ఈ మందసాన్ని ముందు పెట్టుకున్నారు. ఆ యోర్దాను నది 2 పాయలుగా, ఆ యోర్దాను యొక్క నీళ్లు గోడలుగా నిలిచినట్లుగా, ఆ యోర్దాను నదిలో గుండా వారు నడిచిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత బెత్సమేసు వారు ఏం చేశారంటే ఈ మందసాన్ని తెరిచి చూద్దామని తెరిచి చూడగా 70,000 మంది చనిపోయారు ఈ మందసాన్ని తెరిచినప్పుడు. తర్వాత గమనించినట్టయితే సౌలు రాజుగా ఉన్న దినాల్లో ఈ మందసాన్ని అసలు మర్చిపోయాడు. ఫిలిస్తీయులు దాన్ని పట్టుకొని ఉన్నారు. ఆ తర్వాత దావీదు రాజు అయ్యాడు. రాజు అయ్యి దావీదుకి ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన వచ్చిందంటే మందసాన్ని తీసుకొని రావాలి అని ఒక ఆలోచన దావీదుకి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఒక మాట చూద్దామండి. ఈ 2వ సమూయేలు గ్రంథంలోనే 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చూసినట్టయితే, తరువాత దావీదు ఇశ్రాయేల్లో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామమున పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యుద్ధనున్న వారందరితో కూడా బాయిలా యుహాయోలో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జాయిను అహోర్యాను ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి
తీసుకొని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలు అందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములకు సితారలను, స్వరమండలమును, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దాని దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే మందసమునొద్ద పడి చనిపోయెను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసం నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పించుకొనక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను అనే మాట చూస్తుంది. దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. దేవుని మందసాన్ని తీసుకురావాలి అని ఒక ఆలోచన వచ్చింది. దేవుని మందసాన్ని తీసుకొని వస్తా ఒక కొత్త బండిని చేసి దాని మీద దేవుని మందసాన్ని ఉంచి అనేక వాద్యాలతో నాట్యమాడుతూ సంబరంగా ఆ మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. నాకోను కళ్ళము దగ్గరికి రాగానే ఎడ్లకు కాలు జారినందున మరి ఉజ్జా చేయి చాపి దేవుని మందసాన్ని పట్టుకున్నాడు అనే మాట చూస్తుంది. ఉజ్జా చేయి చాపి దేవుని మందసాన్ని పట్టుకోగా ఏమైందంటే దేవుని కోపం రగులుకున్నట్లుగా మనం చూస్తాం. ఉజ్జాను దేవుడు మొత్తినందున అక్కడే పడి చనిపోయాను అనే మాట చూస్తూ అక్కడే పని చనిపోయాను. ఏంది ఊరక పట్టుకుంటేనే జారి పడతా ఉన్న దాన్ని పట్టుకుంటే అది అని పెద్ద తప్ప? ఎందుకు అక్కడ దేవుని కోపం రగులుకోవాలి అని అంటే మందసాన్ని తీసుకురావాలన్న ఉద్దేశం మంచిదే, కానీ తీసుకొచ్చే క్రమం మాత్రం అది కాదు. అది కాదు. ఒక మాట చూడండి, సంఖ్యాకాండం 4వ అధ్యాయం 15వ వచనం. సంఖ్యాకాండం 4వ అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాన్ని మోయవలను అన్నాడు. కహాతీయులు దాన్ని అంటే మందసాన్ని మోయాలి అని అర్థం. కహాతీయులు దాన్ని మోయాలి. అయితే వారు చావకుండానట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు అన్నాడు. మందసాన్ని ముట్టకూడదు. దానికి ఒక మోత కర్రలు ఉంటాయి, అటుపక్క ఇటుపక్క మోత కర్రలు ఉంటాయి. ఆ కర్రలు పట్టుకోవాలి. ఈ ప్రత్యక్ష గుడారంలో కహాతీయుల భారము అన్నాడు. కాబట్టి ప్రియులారా గమనించినట్టయితే మందసాన్ని చేతులతో మోయాలి. ఎవరు మోయాలంటే లేవీయుల్లోని కహాతీ వంశస్థులు మోయాలి. వారు మాత్రమే మోయాలి. ఆ తర్వాత వారు స్వహస్తాలతో మోయాలి లెక్క ప్రకారం అయితే, అది క్రమం. కానీ గమనించినట్టయితే వీళ్ళు అలా కాకుండా కహాతీయుల చేత కాకుండా ఎద్దుల బండి మీద పెట్టారు. ఆ తర్వాత ఆ ఎద్దులు కాలు జారినప్పుడు ఆ యొక్క మందసం పడబోతూ ఉండగా ఉజ్జా చేయి చాపాడు. దేవుడు అతను ముట్టినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా గమనించినట్టయితే వాక్య క్రమం అనేది ప్రాముఖ్యం. ఒక్కోసారి మనకి ఇది మంచిదిగానే కనపడుతుంది, మనం చేసే పని మంచిదిగా కనపడుతుంది, కానీ అది వాక్య క్రమమా కాదా అన్నది తెలుసుకోవాలి. అది ప్రాముఖ్యమైన సంగతి. దావీదు మంచి పనే చేయాలని ఆలోచన చేశాడు. మందసాన్ని శత్రువుల ప్రదేశంలో ఉంచడం దేనికి? మా యొక్క దావీదుపురంలోనే మా దగ్గరే ఉంచుకోవాలి అని ఆలోచన చేశాడు.
అది మంచిదే, కానీ దాన్ని తీసుకువచ్చే క్రమం అనేది మర్చిపోయినట్లుగా, ఆ క్రమాన్ని విడనాడినట్లుగా మనం చూస్తాం. అందువలన అక్కడ నష్టం సంభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో దావీదు భయపడ్డాడు. దావీదు భయపడి మందసాన్నిక తన పురానికి తీసుకుపోక గిత్తీయుడగు ఆ యొక్క ఒబేదేదోము ఇంటిలో పెట్టినట్లుగా మనం చూస్తాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం నుంచి చూసినట్టయితే, ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది. దావీదు అంతటి వాడే భయపడ్డాడు. దావీదు అంతటి వాడే భయపడి, దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగ తీసుకొని పోవదును అనుకుని మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఒబేదేదోము ఇంటిలోనికి కొనిపోయాను. దేవుని మందసం ఒబేదేదోము ఇంటిలో అతని కుటుంబమునద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను అనే మాట చూస్తాం. ఆశీర్వదించెను అనే మాట చూస్తాం. దావీదు భయపడ్డాడు, కానీ ఈ గిత్తీయుడకు ఒబేదేదోము భయపడలా. ఒబేదేదోము భయపడలా. మందసాన్ని తీసుకుపోయి తన ఇంట్లో సంతోషంగా పెట్టుకున్నాడు. ఆ మందసం 3 నెలలు అతని ఇంటిలో ఉండగా ఒబేదేదోము ఆశీర్వదించబడ్డాడు, ఇంటివారు ఆశీర్వదించబడ్డాడు, అతని సొత్తంతా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తాం. సొత్తంతా ఆశీర్వదించబడినట్టుగా చూస్తున్నాం. ఒక అన్యుడు ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ప్రియులారా, దావీదు మాత్రం భయపడ్డాడు. ఒక్కోసారి అంతే, వాక్యం చెప్పేవాళ్ళే దేవుని విషయంలో ఏం చేస్తారంటే వెనక్కి తీస్తారు. వాక్యం చెప్పేవాళ్ళే దేవునికి ఆ వాక్య క్రమాన్ని పాటించలేక వెనక్కి తీసేవారుగా ఉంటారు. దావీదు భయపడ్డాడు, కానీ ఆ ఒబేదేదోము భయపడలేదు అనే మాట మనం చూస్తాం. ఈ ఒబేదేదోము ఆశీర్వదించబడడానికి కారణాలు మనం గమనించినట్టయితే చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం మనం ఒక మాట గమనించినట్టయితే, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకుముందు వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు అన్నాడు. మందసమునకు సమీపంగా మీరు నడవరాదు అన్నాడు. 3వ వచనంలో గమనించితే, మీరు మీ దేవుడని యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవడం చూసినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను అన్నాడు. మందసం ముందు మోసుకుపోతామంటే, మందసం ముందుకు మోసుకొని తీసుకుపోతుంటే మిగతా వారందరూ వెనక రావాలి. మందసానికి ప్రథమ స్థానం మందసం ముందుండాలి. అది ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి. మందసం అందరికంటే ముందుండాలి, ఆ తర్వాత మిగిలిన వారు వెనకుండాలి. వీరు ఆ విధంగా యెరికో పట్టణాన్ని మరి గమనించినట్టయితే వీరు ఓడించినట్లుగా మనం చూస్తాం. యెరికో పట్టణాన్ని ఓడించడానికి పోయినప్పుడు యెరికో చుట్టూ పెద్ద గోడ ఉంది. అది ఎంత గోడ అంటే 2-3 లారీలు పోతాయి ఆ గోడ మీద. అంత ఎడల్పు ఉన్నది గోడ, ఎత్తైన గోడ. ఆ యెరికో చుట్టూ గోడ ఉన్నది. ఆ గోడ దాటి అవతలకు పోవాలి. వీళ్ళు ఏం చేశారంటే దేవుని మందసాన్ని ముందు పెట్టుకొని 6 రోజులు తిరిగారు. 6 రోజులు చుట్టూ తిరిగారు. పట్టణమంతా తిరిగారు, ఆ గోడ చుట్టూ తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరిగి ఆ కొమ్ములు బోర్లు ఊదగానే ఆ యెరికో గోడలు ఏమైనాయంటే వాటంతటయే పడిపోయాయి. అది పడిపోవడానికి కారణం ఏంటంటే వారి ముందర ఏముందంటే
మందసం ఉంది. ప్రియులారా, గమనించినట్టయితే మందసం మన ప్రభు అనే యేసుక్రీస్తు వారని చెప్పుకున్నాం. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి, ప్రతిదానికి దేవుని ముందు పెట్టాలి. అది ప్రాముఖ్యమైన సంగతి. ఒబేదేదేము ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే, ఒబేదేదేము కానీ అతని కుటుంబ సభ్యులు కానీ దేవునికి ప్రథమ స్థానం దేవుని ముందు పెట్టుకున్నారు. అంతే, దేవుని ముందు పెట్టుకున్నారు అనే మాట మనం చూస్తాం. రెండవది కూడా చూడండి, ఇదే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం చూసినట్టయితే రాయబడిన మాట, నూను కుమారుడైన యెహోషువ యాజకుల్ని పిలిపించి, మీరు నిబంధన మందసం ఎత్తుకొని మోయిడి. 7 యాజకులు యెహోవా మందసముకు ముందుగా పొట్టేలు కొమ్ములు బోర్లు 7 పట్టుకొని నడవలనని వారితో చెప్పాను. ఈసారి ఏం చేయాలంటే, మందసానికి ముందు 7 యాజకులు ఉండాలి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోర్రలు తీసుకొని మందసానికి ముందు ఉండాలి. తర్వాత మందసం ఉండాలి. ఆ తర్వాత గమనించినట్టయితే 8వ వచనం చూడండి, యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలు 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బోరలు ఊదుచుండగా యెహోవా నిబంధన మందసం వారి వెంట నడిచెను. యోధులు బోరలు ఊదుచున్న యాజకులు ముందుగా నడిచిరి. దండు ఒకటి వెనక భాగమున మందసం వెంబడి వచ్చెను. ముందేమో యాజకులు నడవాలి, మధ్యలో మందసం మోయబడతా ఉండాలి, ఆ తర్వాత యోధులందరూ వెనక ఉండాలి. ఇప్పుడు మందసం ఎక్కడున్నట్టు? ముందేమో యాజకులు బోరలు పట్టుకొని ఊదుతా వెళ్తున్నారు, మందసం తర్వాత ఉంది. ఆ తర్వాత యోధులు వెనకుండారు. మందసం ఎక్కడుంది? మధ్యలో ఉంది. అది మధ్యలో ఉన్నది. మన ఇంటిలో, మన కుటుంబంలో మందసానికి కేంద్ర స్థానం ఇవ్వాలి. సెంటర్ పాయింట్ అంటారు. మధ్యస్థానం అంతే. ప్రభువుకు మధ్యస్థానం ఇవ్వాలి. ఒబేదేదేము ఇంటిలో ప్రభువుకే కేంద్రస్థానం ఇచ్చారు. అందువలన ఒబేదేదేము ఇల్లు ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తాం. మందసం ఎంతకాలం ఉందో అంతకాలం దాన్ని ముట్టలవ్వాలి. ఒబేదేదేము ఇంటి వారు మందసాన్ని ముట్టల అంటే భయపడ్డారు. ఒక చెడ్డ మాట మాట్లాడాలన్నా ఏముంది అక్కడ? మందసం ఉంది. ఒక వాక్యం క్రమం తప్పి పాటించాలన్నా ఏముందంటే మందసం ఉంది. ఒక చెడ్డ పని ఆలోచన చేయాలన్నా కూడా ఏముందంటే మందసం ఉంది. అటువంటి భయం మనకు కానీ ఉంటే, మన కుటుంబంలో ఉంటే, మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి. ప్రతిదీ ప్రభువు చూస్తున్నాడని, ప్రతిదీ ప్రభువు గమనిస్తున్నాడని ఆలోచన, ఆ స్పృహ మనకుంటే మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి. ఈ ఒబేదేదేము ఇంటిలో దేవుని సన్నిధి ఉన్నది. దేవుని సన్నిధికి వారు భయపడ్డారు. దేవుని సన్నిధిని బట్టి వారు దేవుని ముందుగా ప్రథమ స్థానముగా దేవుణ్ణి ఎంచుకున్నారు. దేవునికే కేంద్ర స్థానం ఇచ్చారు. అందువల్ల ఆ ఒబేదేదేము ఇల్లు ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తాం. ఇంకొక మాట చూద్దాం చూడండి. ఇంకొక మాట గమనించినట్టయితే మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం గమనించినట్టయితే 5వ అధ్యాయం ప్రారంభం నుంచి చూడండి. ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజర్ నుండి అష్టోదుకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండిన గనుక వారు దాగోను లేవనెత్తి దాని స్థానమందు మరలా ఉంచిరి. ఫిలిస్తీయులు ఏం చేశారంటే, దేవుని మందసం చిక్కింది వాళ్ళకి.
దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళి మరి ఎబెనేజర్ నుండి అష్టోదుకు తీసుకుపోయి అక్కడ ఒక గుడి ఉంది వాళ్ళకి, ఆ గుడిలో పెట్టారు. దేవుని మందసాన్ని ఆడబెట్టారు. ఆ గుడిలో దాగోను దేవత ఇక్కడ ఉన్నారు. తెల్లారి వచ్చి చూసేలేకి దాగోను మందసానికి సాగిలు పడతా ఉన్నాడు. సాగిలు పడినట్టుగా పడిపోయాను. దాగోను విగ్రహం ఏమైందంటే దేవుని ఎదుట బోర్లబడి ఉంది. వాళ్ళందరూ చూసి ఇదేంది ఇలాగా ఉందని చెప్పేసి దాన్ని లేవనెత్తారు. 4వ వచనం, ఆ మరునాడు వారు ఉదయమునే లేవగా దాగోని యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండును. దాగోని యొక్క వాళ్ళు ముందు లేపారు, లేపి మళ్ళా యథాస్థానంలో ఉంచిపోయారు. మర్నాడు వచ్చి చూశారు. వచ్చి చూస్తే మరలా కూడా దాగోను యెహోవా మందసం ఎదుట బోర్లబడి ఉండటం, దాగోను యొక్క తల 2 అరచేతులు తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. దాని మొండెం మాత్రం దానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడి వచ్చు వారేమి నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కటలేదు అన్నాడు. ఇప్పటికి కూడా త్రొక్కరు. మొదటి రోజు తీసుకొచ్చి పెట్టారు. దాగోను దేవత ఆ మందసం ఎదుట సాగిలపడ్డాడు, బోర్లబడి ఉన్నాడు. మరలా లేపి దాని స్థానంలో, దాగోను స్థానంలో మరలా దాన్ని అక్కడనే నిలబెట్టారు. మరలా వచ్చి చూస్తే తెల్లారిలోకి కూడా మరలా బోర్లబడి ఉన్నాడు. తల తీసివేయబడింది, చేతులు నరికివేయబడ్డాయి, మొండెము మాత్రం ఉన్నది అనే మాట చూస్తున్నాం. ఆనాటి నుండి వారు ఆ యొక్క అష్టోదులో దాగోను గుడి గడప తొక్కటం మానివేసి, దాని అర్థం ఏంటంటే యేసు ప్రభువుని ఎవరితోడు సమానులుగా చేయకూడదు, ఆయనకే అధిక ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుణ్ణి ఎవరితో కూడా పోల్చకూడదు, ఆయన్ని ఎవరితో సమానంగా ఎంచకూడదు, ఆయనకే ప్రాముఖ్యం ఇవ్వాలి. కుటుంబం అంతటిలో ప్రభువుకు మాత్రమే స్థానం ఇవ్వాలి. ప్రభు స్థానంలో మనం దేన్ని పెట్టకూడదు అనే మాట చూస్తున్నాం. దేవుని కంటే డబ్బుని ఎక్కువగా ప్రేమించామా, అది నిలవదు. దేవుని కంటే ఐశ్వర్యాన్ని, అంతస్తులను, మేడలను, మిద్దెలను ప్రేమించామా, అవి నిలవవు. కాబట్టి ప్రియులారా, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి, దేవునికి ప్రాముఖ్యం ఇవ్వాలి, దేవుని ముందు పెట్టాలి, దేవునికి మధ్యస్థానం ఇవ్వాలి, దేవునికే ప్రాముఖ్యం ఇవ్వాలని దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈ ఒబేదేదేమో అలాగా అటువంటి స్థానము ప్రభు ఆ యొక్క మందసానికి ఇవ్వబట్టి ఆ ఒబేదేదేము ఇల్లంతా కూడా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఒబేదేదేము ఇల్లు ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే ఒబేదేదేము దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవాడు, దేవుని కేంద్ర స్థానముగా ఎంచుకున్నవాడు, దేవుణ్ణి ప్రాముఖ్యంగా దేనితో పోల్చిన వాడు కాదు అనే మాటలు మనకు అర్థమవుతా ఉన్నాయి. కాబట్టి మన కుటుంబాల్లో కూడా ఆ దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి అనే మాట చూస్తున్నాం. దేవుణ్ణి అధిపతిగా, దేవుణ్ణి యజమానిగా ఎంచుకోవాలి. అలాగే ఎంచుకున్న కుటుంబాలు ఏమవుతాయంటే ఆశీర్వదించబడతాయి. యెహోషువ అన్నాడు, ఏమన్నాడంటే 24వ అధ్యాయం 15వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో చదువుదాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడెను తోచినడలా మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీయుల దేశం మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించుదురో, నేడు మీరు కోనుకోండి. మీరు ఎవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదము. తీర్మానం, ఒక గొప్ప తీర్మానం, బహిరంగ ప్రకటన. మీరు ఎవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం. ఇది సవాలుతో కూడిన ఒక ప్రకటన. మీరు ఎవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం, యేసు ప్రభువునే సేవిస్తాం.
అని ఒక తీర్మానం యెహోషువ చేసినట్లుగా చూస్తాం. అందువల్లనే యెహోషువతో చెప్పాడు, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అన్నాడు. నీవెక్కడికి పోయినను నీకు విజయమే. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు అన్నాడు. నీవెక్కడికి పోయినా నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. కారణం ఏంటంటే యెహోషువ ఇంటివారు యేసు ప్రభువును సేవించారు. సేవించటం అంటే నేను నా ఇంటి వారు మా జీవిత కాలం అంతా మీకు దాసులము, ప్రభువా నీకు దాసులం మేము, నువ్వు మా యజమానుడివి, మా కుటుంబానికి అధిపతివి, ఈ ఇంటికి అధిపతివి నువ్వే అని అర్థం. అధిపతివి నీవే అని అర్థం. వాక్యాలు చెప్తాం కానీ దేవునికి ప్రాధాన్యత ఇచ్చే కాడ ఊరకనే అట్లా తీసి పడేస్తాం. దేవుని దేవునికి ఇచ్చే దాంట్లో ఇవ్వాలంటే మనం అనుకుంటాం డబ్బే అనుకుంటాం. సమయం కూడా ఇవ్వాలి. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటల 10వ భాగం ఎంత? 2.5 గంట వేసుకోండి. 2.5 గంట దేవుని సన్నిధిలో గడుపుతున్నామా? ఈ 2.5 గంటలు కూడా నీ వ్యక్తిగతానికి వాడుకుంటున్నావా? దేవునికి ఇచ్చేది ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తానే ఉంటాడు. కాబట్టి ప్రియులారా, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మన వ్యక్తిగతంగా దొంగిలిస్తే మనమేమి ఆశీర్వదించబడం. కాబట్టి ప్రియులారా, చాలా కుటుంబాలు దేవునికి ఇలాగా ప్రాముఖ్యత ఇవ్వక, ప్రాధాన్యత ఇవ్వక ఎండిన కుటుంబాలుగా కనపడుతున్నాయి, ఎండిపోయిన కుటుంబాలుగా కనపడుతున్నాయి, ఆశీర్వదించబడిన కుటుంబాలుగా కనపడటంలా. కారణం ఏంటంటే దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకపోవటం, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం, మన కుటుంబంలో కేంద్ర స్థానం ప్రభువుకి ఇవ్వకపోవటం. ఒక మాట చెప్తాను, నా గొప్పతనం కోసం కాదు కానీ ప్రియులారా, నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎప్పుడు కూడా ఏ ఎగ్జామ్స్ ఉన్నా ఏమున్నా కూడా ఎప్పుడు వెనక్కి తీసి ఎరగను. ప్రతి కూడికి వస్తానే ఉంటాను. రేపు ఎగ్జామ్ ఉందన్న కూడా ఈరోజు కూడికి వచ్చేవాడిని. చిన్న చిన్నవి అంటే జ్వరము, జలుబు, దగ్గు ఇటువంటివి ఉన్నా కూడా ఎప్పుడు ఆగిపోయేవాడిని కాదు. దేవుని సన్నిధికి నేను ఆగలేదు, దేవుడు నాకు ఇవ్వటం మాత్రం మానలేదు. అది దేవుడు నాకు ఇస్తానే ఉన్నాడు, నేను మాత్రం ఆగలేదు అనే మాట నేను సాక్ష్యం ఇస్తా ఉన్నా. కాబట్టి ప్రియులారా, దేవుడు మన కుటుంబానికి అధిపతిగా ఉండాలి, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారముగా ఉండాలి. అలాగా ఉన్నప్పుడు మన కుటుంబాలు కూడా ఒబేదేదోము కుటుంబాలే ఆశీర్వదించబడతాయి. ఒక్క మాట, రెండు రిఫరెన్స్లు చూపించి నేను ముగిస్తాను. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం గమనించినట్టయితే, 2వ సమూయేలు గ్రంథం, యెహోవా మందసము 3 నెలలు గిత్తీడకు ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును ఇంటి వారందరిని ఆశీర్వదించెను. ఇక్కడ మాట రాయబడింది, చూడండి జాగ్రత్తగా. 11వ వచనంలో యెహోవా మందసం 3 నెలలు గిత్తీడకు ఒబేదేదోము ఇంటిలో ఉండగా అన్నాను. ఎక్కడుందంట దేవుని మందసం? ఒబేదేదోము ఇంటిలో ఉందా? తెచ్చిపెట్టారా? చెప్పండి. మందసాన్ని తెచ్చిపెట్టారా? మందసం ఉందా? ముందు తెచ్చిపెట్టారులే, కానీ తెచ్చి పెట్టగానే మందసం ఉండదు అక్కడ. మందసానికి అనుకూలమైన వాతావరణం లేకపోతే అక్కడ ఉండదు. ఇందాక మనం చదువుకున్నాం, దాగోను గుడిలో దాగోను ఎదురు తీసుకొచ్చి పెట్టారు, ఉందా? ఆ దాగోను ఆ యొక్క సాగిలపడ్డాడు. తర్వాత వాళ్ళు మందసాన్ని
దాన్ని విప్పటం చూడటం అవన్నీ చూసినప్పుడు, అష్టోది వారు చూసినప్పుడు వారిని గడ్డల చేత మొత్తటం, వారు అక్కడి నుంచి పంపివేశారు. మందసానికి అనుకూలమైన వాతావరణం అక్కడ ఉండకపోతే మందసం ఉండదు. ఒక మాట చూడండి. ఇదే మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం, మొదటి సమూయేలు 6:8. మొదటి సమూయేలు 6:8. యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరారాధముగా ఆయనకు బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి అన్నారు. 6వ అధ్యాయం ప్రారంభంలో యెహోవా మందసం 7 నెలల ఫిలిష్తీయుల దేశమున ఉండిన తర్వాత ఫిలిష్తీయులు యాజకులు శకునమును చూచి వారిని పిలువనంపించి, యెహోవా మందసం మనం ఏమి చేయదము, ఏమి చేసి స్వస్థలమునకు దాన్ని పంపుదమా అని తెలియజెప్పుడు అనగా, వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును పంపివేయి ఉద్దేశించినలా ఊరకే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలను. అప్పుడు మీరు స్వస్థత నొంది ఆయన హస్తం మీద నుండి ఎందుకు తీయక ఉండునో మీరు తెలుసుకుందురనెను. ఫిలిష్తీయులు మనం ఆయనకు చెల్లింపవలసిన అపరాధమైన అర్పణ మీదని ఇలాగ ఆలోచన చేసి వాళ్ళు ఒక బండి కట్టి ఏం చేశారంటే మందసాన్ని అక్కడ పెట్టి, ఎద్దులు ఎటు తీసుకపోతే అటు పోని అని అనుకున్నారు. ఈ ఎద్దులు రాజమార్గానే మందసం ఎటు పోవాలో అటే వెళ్ళిపోయాయి. ఆ ఎద్దులకు ఎవరు దారి చూపించలేదు, అక్కడ మనుషుడు కూడా ఎవరు లేరు. ఆ బండి మీద పెట్టి మరి వాళ్ళు పంపించగానే అవి ఏం చేసినాయి అంటే రాజమార్గానే బయలుదేరి మరి బెత్షెమెషు సరిహద్దు వరకు పోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. 12వ వచనం చూడండి. ఆ ఆవులు రాజమార్గము నుండి చక్కగా పోవచ్చు అరుచు బెత్షెమెషు మార్గమును నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి అనే మాట చూస్తాం. మందసం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఆ ఆవులు తీసుకుపోయినట్లుగా మనం చూస్తాం. ఫిలిష్తీయుల మీద భారంగా ఉన్నది ఆ మందసం. వారందరూ గడ్డల చేత బాధింపబడతా ఉన్నారు. అక్కడ ఆ మందసానికి అనుకూలమైన వాతావరణం లేదు. అనుకూలమైన వాతావరణం అంటే ఆ యొక్క మందసం దగ్గర అక్కడ ఆ మందసానికి లోబడేవారు కానీ, ఉబేదేదోము వలె మందసానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు కానీ, ప్రథమ స్థానం ఇచ్చేవారు కానీ ఎవరు లేరు. అందువల్ల మందసం అక్కడ నిలవలేకపోయింది. కాబట్టి ఉబేదేదోము ఇంటిలోకి తీసుకొచ్చిన మందసం నిలబడిందంటే కారణం ఏంటంటే అక్కడ అనుకూలమైన వాతావరణం ఉన్నది. ఉబేదేదోము ఇంటిలో దేవునికి ప్రాముఖ్యమైన స్థానం ఉన్నది, ఉన్నతమైన స్థానం ఉన్నది. ఉబేదేదోము ఇంటిలో ప్రార్థన ఉన్నది, వాక్యం ఉన్నది. అందువల్లనే ఆ యొక్క మందసము అక్కడ ఉన్నంతకాలము అతని కుటుంబం ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మన కుటుంబాల్లో కూడా, మన గృహాల్లో కూడా దేవుని సన్నిధి ఉండాలి. దేవుని సన్నిధి ఉండాలంటే వాక్యానికి ప్రాముఖ్యత ఉండాలి, ప్రార్థన చేసేవారముగా ఉండాలి. కుటుంబాల్లో దేవుని సన్నిధి కనపడకుండా సంఘంలో దేవుని సన్నిధి కనపడటం అనేది అసంభవం. కుటుంబాల్లో దేవునికి ఇష్టంగా లేకుండా, ఇష్టమైన జీవితాలు గడపకుండా, సంఘములో దేవునికి ఇష్టమైన జీవితాలు ఉండలేము. కాబట్టి ప్రియులారా, గమనించినట్టయితే ఆ యొక్క మందసం 3 నెలలు అక్కడ ఉందంటే కారణం ఏంటంటే అనుకూలమైన వాతావరణం అన్నది. ఆ యొక్క ఉబేదేదోము ఇంటిలో అనుకూలమైన వాతావరణం ఉన్నది అనే మాట మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మన కుటుంబంలో ఎప్పుడు ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. అలాగ ఉన్నప్పుడే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. దేవుని వాక్యాన్ని గురించి ఏమని చెప్పబడిందంటే 1వ కీర్తనలో ఏమందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్కులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు
నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాళ్ళకి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. అది కాబట్టి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగా మన కుటుంబాలు ఉన్నప్పుడు మనం చేసేవన్నీ సఫలమవుతాయని దైవ గ్రంథం తెలియజేస్తాం. మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని సన్నిధి విడిచిపెట్టి వెళ్తాం. కొంతమంది ప్రభువుని ఎక్కడే విడిచిపెట్టి వెళ్తారు. ఇంటి దాకా తీసుకుపోవాలి. ప్రభు మనతో ఇంటికి దాకా వస్తాడు. అయితే నీ ఇంటిలోకి ప్రవేశించడానికి ప్రభు అనుకూలమైన వాతావరణం మన ఇంటిలో ఉంటే ఆయన ఉంటాడు. అప్పుడు మనకు ఆశీర్వాదం. ఒక మాట చూద్దాం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. నేను ముగిస్తాక మార్కు సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చూసినట్టయితే, వారు వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రేయ అను వారింట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరం ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారం చేయసాగను. యేసు ప్రభు వారు శిష్యులు కూడా సమాజ మందిరంలో ఉన్నారు. సమాజ మందిరం అంటే దేవుని మందిరం అనుకోవటమే. ఆనాడు సమాజ మందిరాలు అంటే ఈనాడు దేవుని మందిరాలు. మందిరంలో ఉన్నారు. మందిరం అయిపోయింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే పేతురు ఇంటికి వెళ్ళారు. పేతురు ఇంటికి వెళ్ళగానే వాళ్ళు చెప్పారు. ఏమని చెప్పారంటే ఆమెను గూర్చి ఆయనతో చెప్పారు, అయ్యా ఈమె జ్వరంతో బాధపడుతున్నది అని చెప్పారు. జ్వరంతో బాధపడుతున్నాను కానీ ఆయన దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను అనే మాట చూస్తూ సమాజ మందిరం నుండి ఎక్కడికి వెళ్ళారు? ఇంటిలోనికి వెళ్ళారు. సమాజ మందిరంలో నుండి ప్రభువు కూడా వారితో పాటే వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడంటే ఇంటిలోనికి వెళ్ళాడు. దేవుని మందిరంలో నుండి ప్రభు మనతో కూడా మన ఇంటికి వస్తాడు. అక్కడ అనుకూలమైన వాతావరణం ఉంటే ప్రార్థన, దేవుని వాక్యానికి స్థానం ఉంటే ఖచ్చితంగా మన ఇల్లు ఆశీర్వదించబడుతుంది. వాళ్ళు చెప్పారు, ఇంటికి రాగానే చెప్పారు, ప్రభువా ఏమో జ్వరంతో బాధపడుచున్నది. నీ ఇంటిలో నువ్వు చెప్తున్నావా, ప్రభువా నా పిల్లల చదువు ఇలాగ చదువుతున్నారు, వారి చదువుల్లో సహాయం చేయి. నా కుటుంబంలో ఈ అవసరాలు ఉన్నాయి, సహాయం చేయి. నా కుటుంబంలో నా భర్త రక్షణ పొందలేదు, ఈ సహాయం చేయి అని నీ ఇంటిలో అడగాలి. మందిరంలో కాదు, ఇంటిలో అడగాలి. ఇంటిలో ప్రభువును అడిగే అటువంటి వాతావరణం ఉన్నదా నీ ఇంటిలో? ఉంటే నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. వెంటనే ప్రభు ఆమెను లేవనెత్తాడు. జ్వరం ఆమె నడిచింది, లేచి ఉపచారం చేయసాగినట్లుగా మనం చూస్తాం. ఇంట్లో ఒంటరిగా ఉన్నావా? వాక్యం చదువుకోవడం లేకపోతే ప్రార్థన చేయి, దేవుని సన్నిధి ఉంటుంది. కుటుంబంగా ఉన్నారా? కుటుంబ సభ్యులందరూ కలిసి పిల్లలను కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయండి. ఒక పాట పాడుకోండి, వాక్యం చదువుకోండి, ప్రార్థన చేయండి. దైవ సన్నిధి ఉంటుంది. ఏ కుటుంబంలో అయితే కుటుంబ ప్రార్థన ఉండదో ఆ కుటుంబానికి ఆశీర్వాదం ఉండదు. అన్నిటిలో తక్కువ పడతా ఉంటాం. యోబు అరుణోదయాన్ని లేచి తన కుమార్తెలందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించేవాడు, ఒక్కొక్కరి నిమిత్తం ప్రార్థన చేసేవాడు. అందువల్లనే తూర్పు దిక్కునున్న జనులందరిలో కూడా యోబు గొప్పవాడయ్యాడు. అతని వంటి వాడు లేడు, అంత ఐశ్వర్యవంతుడు లేడు. అంత మాత్రమే కాదు, భక్తిలోనూ యథార్థతలోనూ యోబు దేవుని విడిచినవాడు కాదు. ప్రాణం పోయినా కూడా దేవుని విడిచినవాడు కాదు. యోబును దేవుడు మొదట ఆశీర్వదించినంతకంటే అధికంగా ఆశీర్వదించాడని శ్రమ తర్వాత రాయబడింది. కాబట్టి ఏ ఇంటిలో అయితే దేవుని భయం ఉంటుందో, ఒబేదేదేమో ఇంటివారు ఆ మందసం ఉన్నంతకాలం మందసాన్ని తాకల, కానీ భయపడ్డారు, దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడే ఆ కుటుంబాల్లో ఆశీర్వదించబడతాయి.
నిర్గమాకాండంలో తినవసరం లేదులే. హెబ్రీ స్త్రీలు మరి ఆ మంత్రస్థానంలో వచ్చేలోపు కూడా కానుపయ్యేది. వీరు దేవునికి భయపడి హెబ్రీ స్త్రీలు కనిన ఆ మగబిడ్డలను దాచిపెట్టారు మంత్రస్థానం. వారంట దేవునికి భయపడినందున వారి కుటుంబాలంట ఆశీర్వదించబడ్డాయి అని అక్కడ ఉన్నాయి. నిర్గమాకాండంలో చదువుకోండి, 1-2 అధ్యాయాల్లో ఉంటుందమ్మా. వారి కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి. కాబట్టి ఈ మందసం అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ మందసంలో బంగారు పాత్ర, మన్నా కలిగిన బంగారు పాత్ర ఉన్నది. చిగురించిన అహరోను కర్ర ఉన్నది. మూడోది ఆ వాక్యము కలిగిన పలకలు ఉన్నాయి. చిగురించిన అహరోను కర్ర అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయి సమాధిలో ఉంచబడి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచాడు. అట్టి ప్రభువును చూపిస్తూ ఉన్నది. ఇంకా ఎవరైనా ఆ ప్రభువును కలిగి లేరా? ప్రభువును కలిగి లేకుండా పాపం పరిహారం చేసుకుండా ఉంటే అది ఆశీర్వాదానికి కారణం కాదు. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు మొదటకు మీ యొద్దకు పంపెను. యేసు ప్రభువుని కలిగి ఉండటమే గొప్ప ఆశీర్వాదం. యేసు ప్రభువుని నమ్ముకొని ఉండటమే గొప్ప ఆశీర్వాదం. అటువంటి ప్రభువు యొక్క సన్నిధి మన కుటుంబాల్లో ఉంటే దానికి మించిన ఆశీర్వాదం లేదు. ఆ తర్వాత మరలా అక్కడి నుంచి దావీదు దేవుని మందసాన్ని మరలా దావీదు పురానికి తెప్పించినట్లుగా మనం తీసుకొచ్చినట్లుగా మనం చూడగలం. కాబట్టి ప్రియులారా, ఉభయదేదేమి వలె దేవునికి ప్రాధాన్యత ఇచ్చి, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి, దేవునికి కేంద్ర స్థానం ఇచ్చి, ఆయనకే ప్రాముఖ్యత ఇచ్చేవారముగా మన కుటుంబాల్లో ఉంటే మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంతవరకు మీ లేఖన భాగాలు మేము చదువుకోవడానికి మీరు కృప చూపారు. దయగల దేవా, కృపగల నాయన, ఒబేదేదేము మందసము ఒబేదేదేము ఇంట్లో 3 నెలలు ఉండగా ఒబేదేదేమును అతని ఇంటి వారిని అతని సొత్తంతటిని మీరు ఆశీర్వదించినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. అలాగా నాయన, మీకు ప్రథమ స్థానం ఇచ్చేవారముగా, మీకు కేంద్ర స్థానం ఇచ్చేవారముగా, మిమ్మల్నే మా ఇంటి యజమానిగా మేము నాయన భావించి మా భక్తి జీవితంలో ముందుకు సాగినప్పుడు మా కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయని మీ లేఖన భాగం ద్వారా మీరు మాట్లాడిన దాన్ని బట్టి స్తుతిస్తూ, అలాగా నాయన మేము ముందుకు కొనసాగుట కృప చూపండి. అనేక సార్లు నాయన మీకు ప్రథమ స్థానం ఇవ్వటంలో, మీకు ప్రాధాన్యత ఇవ్వటంలో మేము తక్కువ వారం అయ్యాము. మమ్మల్ని మేము సరి చేసుకొని మీకు ప్రథమ స్థానం ఇచ్చు బిడ్డలముగా, కేంద్ర స్థానం ఇచ్చు బిడ్డలముగా, మీకు ప్రాముఖ్యత ఇచ్చే బిడ్డలముగా మేము ఎదుగునట్టు కృప చూపించమని, మా కుటుంబాలు కూడా అలాగే ఎదుగునట్టు సహాయం దయచేయమని మీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున, ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి పిట్టమండ ప్రకటన గుర్తు చేస్తూ ఉన్నాం. పిట్టమండ మీటింగ్స్ 21 రాత్రి నుంచి మొదలు 23 మధ్యాహ్నం వరకు. 22వ తారీఖున ఇక్కడ వాహనం పెట్టబడుతుంది. ఖచ్చితంగా 8 గంటలకి ఇక్కడికి వచ్చినట్టయితే వాహనం వెళ్ళిపోతుంది. లేటుగా వచ్చి మా కోసం వాహనం ఉంచలేదని అనవద్దు. మీటింగ్ 10 గంటలకి ప్రారంభించబడాలి. మనకు 1.5 గంటన్నర దాదాపుగా ప్రయాణం ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకొని సమయానికి రండి. ఎప్పుడు రాని వాళ్ళు కూడా రండి. పిట్టమండ చూడండి. అసలు అక్కడ మందిరం ఎలాగున్నది, అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి. అవసరమైతే జనం ఎక్కువైతే ఇంకా వాహనం అవసరమైతే ఏర్పాటు చేస్తాం. కాబట్టి అందరు రండి. ప్రేరేపించబడిన వారు, అది చిన్న సంఘం కాబట్టి మనమే ఎక్కువ బాధ్యత వహించాలి. ప్రేరేపించబడిన వారు ఆ యొక్క మీటింగ్స్ కొరకు కానుకలు ఇచ్చారు. ఇకను ప్రేరేపించబడిన వారు ఇవ్వవలసిందిగా తెలియజేస్తున్నాం. మనమందరం లేచినట్లయితే చిన్న పల్లవి చరణం పాడుకొని ఈ కూడి ముగించుకుందాం. ఈ రాత్రి వేళ వేగూరి గ్రేషం గారింటి వద్ద స్తుతి కూడుకున్నది. జ్ఞాపకం పెట్టుకొని అందరూ పాలు పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం.
వారు వచ్చిన వారికి అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. జ్ఞాపకం పెట్టుకొని ఆ కూడికలో పాలు పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మనకింతవరకు సహాయపడి మనకై మనకింతవరకు సహాయపడి తానప్పగించుకునే మనకై మనలా నడిపెను సుఖముగను మనలా నడిపెను సుఖముగను తనదు సత్యము నేర్పించే కను పాపగా కాచెన్ తనదు సత్యము నేర్పించే కను పాపగా కాచెన్ స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును చేరి వచ్చిన వారందరికీ సదాకాలం తోడయ్యుండునుగాక. ఆమెన్. అందరికీ ప్రేమాందనాలు. సెలవు తీసుకుంటాం.